పొలిటికల్ సైన్స్‌కు సంబంధించి ఈ యొక్క పోటీ పరీక్షల్లో అవి చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ వాటిని గుర్తుపట్టడంలో చాలా టైం తీసుకుంటాం. ఇప్పుడు చూడండి సింపుల్ క్వెషన్ ఏమని అడిగాడు అంటే, టు బి ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్స్ యాజ్ ప్రెసిడెంట్ ఏ పర్సన్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ అని అడిగాడు. అంటే రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసిన వయోపరిమితి ఎంత అని అడిగాడు. చాయిస్లో ఏమని ఇచ్చాడు అంటే 25 ఇయర్స్, 30 ఇయర్స్ అండ్ 35 ఇయర్స్ అండ్ 45 ఇయర్స్ అనేటువంటిది అక్కడ చాయిస్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మనము ఏం ఆలోచిస్తాము అంటే ఆ క్వశ్చన్ దగ్గరికి పోయేటప్పటికే మనకి రాష్ట్రపతి అంటే ఈ యొక్క ఏజ్డ్ పర్సన్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వయసు ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఉంటాం. కాబట్టి మనం వయసు ఎక్కువగా ఉన్న ఆప్షన్ను మనం చూజ్ చేసుకుంటాం. కానీ దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అక్కడ 35 ఇయర్స్ కంప్లీటెడ్ అయి ఉండాలి. రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసిన కనీస వయస్సు 35 సంవత్సరాలు నిండి ఉండాలి. సో రాష్ట్రపతికి సంబంధించి ఆయన ఏ విధంగా ఎన్నుకోబడతాడు, అదేవిధంగా ఆయనను ఏ విధంగా తొలగిస్తారు, ఇవన్నీ మనం ఆయనకు సంబంధించి నేర్చుకోవాలి. ఇంకోటి ఈ యొక్క పొలిటికల్ సైన్స్లోనే చాలా ఈజీ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. అది ఏంటి అంటే ఇక్కడ హౌ మెనీ మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ టు ద రాజ్యసభ అని ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే ఈ యొక్క రాజ్యసభకు రాష్ట్రపతి చేత ఎంతమంది నామినేట్ అవుతారు అనేటువంటిది. దాంట్లో చాయిస్ వచ్చేసి 11 మెంబర్స్, 12 మెంబర్స్, 13 మెంబర్స్ అండ్ 14 మెంబర్స్ అనేటువంటిది ఇచ్చాడు. మరి రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేస్తాడు, రాజ్యసభకు కొందరు వ్యక్తులను నామినేట్ చేస్తాడు. మరి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రాజ్యసభకు ఎంతమందిని అంటే 12 మందిని, వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తులను 12 మందిని నామినేట్ చేస్తాడు. మరి అలాగే లోక్సభకు ఎంతమందిని నామినేట్ చేస్తాడంటే 2 ఆంగ్లో ఇండియన్స్ని ఆయన నామినేట్ చేస్తాడు. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్లు అయితే చాలా ఈజీగా ఉంటాయి. కానీ మనము వాటిని చదివి ఈజీగా ఆన్సరు చేస్తున్నాము అని అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు రాంగ్ ఆన్సర్ ఎన్నుకుంటాం. కాబట్టి చదువుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పాయింట్, వారి యొక్క కాలపరిమితి కావచ్చు, వారి యొక్క అధికారాలు, విధులు కావచ్చు, వీటన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకున్నట్లు అయితే ప్రతి క్వశ్చన్స్కి మనం ఆన్సరు చేయగలం.